విద్యా దృక్పథాలు, భారతదేశ విద్యా విధానం సంక్షిప్త చరిత్ర. భారతీయ విద్యా విధాన చరిత్రను 4 భాగాలుగా విభజించవచ్చు. 1. ప్రాచీన కాలంలో విద్యా విధానం. చరిత్ర ప్రారంభం నుండి క్రీస్తు శకం 12వ శతాబ్దం వరకు. 2. మధ్యయుగంలో విద్యా విధానం. క్రీస్తు శకం 12వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 16వ శతాబ్దం వరకు. ఆధునిక యుగంలో విద్యా విధానం. క్రీస్తు శకం 17వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 19వ శతాబ్దం వరకు. 4. స్వాతంత్ర్యానంతరం విద్యా విధానం. వీటన్నిటి గురించి వివరంగా థియరీ కావాలంటే కామెంట్ చేయండి, ఒక్కొక్క దాని గురించి చెప్తాను. ప్రాచీన కాలంలో విద్యా విధానం. దీనిని తిరిగి 3 రకాలుగా విభజించారు. వేదకాలం, చరిత్ర తెలియని రోజు నుండి BC 1000 వరకు. ధర్మశాస్త్ర కాలం BC 1000 నుండి AD 500. పురాణ కాలం AD 500 నుండి 1200 వరకు. ఈ కాలాల్లో సారూప్య లక్షణాలు కలిగి ఉండడం వలన వేదకాలం ప్లస్ ఉపనిషత్తుల కాలం కలిపి వేదకాలంగాను, ధర్మశాస్త్రం ప్లస్ పురాణ కాలం ఈక్వల్ టు వేదకాలానంతరం చెప్పడం జరిగింది. వీటన్నిటి గురించి థియరీ కావాలంటే ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క వీడియోలో చెప్తాను. థియరీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా, కామెంట్ చేయండి. సెకండ్ వన్, మధ్యయుగంలో విద్యా విధానం. ఈ యుగంలో విద్యా విధానంలో మనకు 2 రకాలైన పాఠశాలలు కనిపిస్తాయి. ఏ ప్రాథమిక పాఠశాలలు, మక్తబ్ ఉన్నత పాఠశాలలు. మరదసాలు. మక్తబ్ ప్రాథమిక పాఠశాలను మక్తబ్ అంటారు. మక్తబ్ అనే పదం కుతుబ్ అనే అరబిక్ భాష నుండి గ్రహించబడింది. కుతుబ్ అనగా వ్రాయడం నేర్పే ప్రదేశం. మరదసాలు ఉన్నత విద్యా కేంద్రాలను మరదసాలు అంటారు. ఆధునిక కాలంలో విద్యా విధానం. దీనిని స్వాతంత్ర్యమునకు పూర్వం మరియు స్వాతంత్ర్యానంతర విద్యా విధానంగా విభజించవచ్చు. స్వాతంత్ర్యమునకు పూర్వం బ్రిటిష్ విద్యా విధానం. భారతదేశంలో విదేశీ విద్య యూరోపియన్ క్రైస్తవ మిషనరీలతో ప్రారంభం. మత వ్యాప్తి కోసం ఈ పాఠశాలలు స్థాపించబడ్డాయి. స్వాతంత్ర్యానంతర విద్యా విధానం. విశ్వవిద్యాలయ కమిషన్ లేదా రాధాకృష్ణన్ కమిషన్ 1948. విశ్వవిద్యాలయ విద్యను మెరుగుపరచడానికి, ఉన్నత విద్యా ప్రమాణాలను పెంపొందించడానికి రూపొందించబడిన కమిషన్. వీటన్నిటి గురించి థియరీ కావాలంటే వివరంగా ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క వీడియోలో చెప్తాను. మీరు కామెంట్ చేయండి చెప్పాలా వద్దా అని.